ఉంది, మీకు వెళ్ళదో మీరు చూసుకోవచ్చు. అక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచే ఈ శివరాత్రి దగ్గర నుంచే డెవలప్మెంట్ అనేది ఆగకుండా శరవేగంగా ముందుకు వెళ్ళబోతుంది. ఆ తర్వాత ఇప్పటివరకు అందరికీ అంటే ఎల్ఆర్ఎస్ కోసం ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు సపరేట్ అయిన తర్వాత హెచ్ఎండిఏ ఉనికి కూడా కొంచెం మార్పు రాబోతుంది. హెచ్ఎండిఏ రూల్స్ కూడా మారబోతున్నాయి. ఆ పరంగా మీకు అప్రూవల్స్ కూడా త్వరలో కంప్లీట్ గా మీకు చేతికిచ్చేసి మీ ప్రొఫైల్ బట్టి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చే విధంగా ఈ ప్లాట్ల మీద ఎట్లాంటి ఇంకా ఎక్కడ తీసుకుపోయి మీరు ఏ లాయర్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉండే విధంగా చేయబోతున్నాం. ఇవి చేస్తూ అగ్రహారం రూపురేఖలు త్వరలో మొత్తం కూడా సంపూర్ణంగా మారబోతున్నాయి. ప్రతి వారం కూడా ఒక స్లాట్ తీసి భక్తి టీవీ ద్వారా అదేవిధంగా ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి, వీటి ద్వారా మీరు చూసుకునే విధంగా మనం మార్పు తీసుకురాబోతున్నాం. ఇది మీరు గమనించవచ్చు. ప్రతి ఆదివారం కూడా అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ బస్సులు ప్లాట్లు కొనాల్సిన వాళ్ళకి అన్ని కూడా రెగ్యులర్ గా ఏర్పాటు చేస్తున్నాం. ఈ బిట్వీన్ ఏంటంటే కొద్ది గ్యాప్ తీసుకున్నాం. అందరూ మాట అడుగుతారు, ఏమంటే తెలంగాణ వస్తుందా రాదా? నేనే చెప్పేది తెలంగాణ వస్తుందా రాదా అంటే నేను చిలక ప్రశ్న చెప్పాలా లేదా జ్యోతిష్యం చెప్పాలా? ఇవ్వాలా ఇవ్వకూడదనే కేంద్రం నిర్ణయిస్తుంది, ఇచ్చేసారు. దాన్ని నేనే ఆపేవాడిని కాదు, లేకపోతే ఎవరు చెప్పేవాడిని కాదు. నేను ఈ అడిగిన ప్రశ్న సభాముఖంగా వస్తుందండి అంటే ఆంధ్ర వాళ్ళ కోపం, రాదండి అంటే తెలంగాణ కోపం, ఏం మాట్లాడాలి అందుకని చెప్పేసి మధ్యలో గ్యాప్ ఇచ్చాం. దీని మీద పుకార్లు షికారులు చేసినాయి. ఎవరు ఏమనుకున్నా కానీ నా జీవిత ధ్యేయం వేద గాయత్రి అగ్రహారం సంపూర్ణ నిర్మాణం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఆంధ్ర సపరేట్ అయిపోయింది. మరి వైజాగ్ లో వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా వైజాగ్ లో వెయ్యాలి. వైజాగ్ ల్యాండ్ కొన్నాం, ఇక్కడ వదిలిపెట్టేసాడండి, వైజాగ్ వెళ్ళిపోతాడ అని మొదలుపెట్టాను. మళ్ళీ ఏమంటే రిలయన్స్ వాడు ధీరుభాయ్ అంబానీ ఇక్కడ బాంబేలో వచ్చిన కంపెనీ పెడితే ఇంత విస్తరించేవాడా? లేదు మనం టాటా బిర్లాలో ఇంకో కంపెనీ పెట్టేసి దాన్ని అక్కడ వదిలేస్తే విస్తరించేవాళ్ళ? బిల్ గేట్స్ కంపెనీ పెట్టి అమెరికా వరకు వదిలిపెడితే మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేవే? ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే వ్యాపారాల దృక్పథం అది కాదు, కేవలం బ్రాహ్మణ జనోద్ధరణ మాత్రమే అని చెప్పేసి అన్నాను. దాని పూర్వకంగానే సూపర్ మార్కెట్ పెట్టాం. సూపర్ మార్కెట్ లో మీకు సాధారణంగా ఇవాళ రేపు అన్ని చోట్ల నో క్రెడిట్ బోర్డులు కనపడతాయి. కానీ వేద గాయత్రి ప్యూర్ వెజిటేరియన్ స్టోర్స్ లో ఏ బ్రాహ్మణికైనా కానీ నిస్సంకోచంగా అప్పు తీసుకెళ్ళచ్చు. షాప్ ఓపెన్ కి రెడీగా ఉంది, మొత్తం లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ విషయం మనం మియాపూర్ సభలో చెప్పాను. ఈ క్రమంలో ఈ ఇబ్బందుల్లో దీనికోసం చెప్పేసి మినిమం 1 month నుంచి 3 నెలల వరకు మీరు డబ్బులు కట్టమని ఇబ్బంది లేదు, మీకు 2 నెలల ముందుకు వచ్చుందాం మేము. ఇది వ్యాపారమా? ప్లాట్ మీకు ముందే రిజిస్ట్రేషన్ చేసి 100 నెలల పాటు వడ్డీ లేకుండా నెలకు 5,000 రూపాయలు తీసుకున్నాం. ఇది వ్యాపారమా? రకరకాల పుకార్లు మనస్తాపం కలిగిస్తాయి. నేను మనిషినే, మీరు మాట్లాడండి. ఏదైనా ఉంటే సభాముఖంగా ప్రతి ఆదివారం ఇక్కడ ఉన్నా నేను మాట్లాడండి, నన్ను ఎదురుగా మాట్లాడండి, లేదా ఆఫీసుకి రండి, నేను సమాధానం చెబుతాను. ఎక్కడో గోడ చౌటు మాటగా మాట్లాడుకోవడం పద్ధతి కాదండి. నిర్మోహంగా మాట్లాడండి. ఈ సభలో ఇప్పుడే మాట్లాడండి, పరమేశ్వర సాక్షిగా మాట్లాడండి. మీరు మాట్లాడదాలో సత్యం ఉంటే కనుక డెవలప్మెంట్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది చెబుతున్నాను. బయట వాడికి కనుక ఈ డెవలప్మెంట్ ఇస్తే కోట్ల రూపాయల ఖర్చులు లేదు. మీరు కంపెనీ ఫామ్ అవ్వండి, మీకే ఇస్తాను, డెవలప్మెంట్కి మీరే చేయండి. నేను కాదనట్లేదే, డబ్బులైనా ఇస్తాను, దగ్గర పని చేయించండి. అది కాదు, ఇక్కడ వదిలిపెట్టేశాడు, వైజాగ్ పోతాడు. ఎక్కడ పోయారు? వైజాగ్ గంట ప్రయాణం. మార్నింగ్ 6:50 ఫ్లైట్ ఎక్కితే 7:50 వైజాగ్ వెళ్తాం, పని చేసుకుని ఈవినింగ్ వస్తున్నాం. ఇక్కడ పని జరగబోతోంది. ఇంకో గంటలో నేనేం కోరున్నానో చూసిపోతున్నా. నో ఎంట్రీ టైం కూడా లారీ రావడం లేట్ అయింది, ఇంకో గంట అంతే. లారీలు కొన్నాం, ఎక్విప్మెంట్ మొత్తం కొనేసాం. ఇప్పుడు ఇంకా మీరు పని చేయించే ఉద్దేశం ఉన్నవాళ్ళు జీతం కూడా ఇస్తాను. మీకు అర్హత ఉంటే అంటే సివిల్ ఇంజనీర్లు ఇట్లా కనుక ఉంటే చక్కగా వచ్చి ఇక్కడ కూర్చుంటే భోజనంతో కూడిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాను, దగ్గర నుండి పని చేయించవచ్చు, గౌరవ భృతి కూడా ఇస్తాను చెప్పేసి ఉంటున్నాను నేను. అంతేగాని
వేదగాయత్రి గ్రహాలను విమర్శిస్తే ఎవరికి ఏమీ రాదు. మీకు ఎవరికైనా కానీ ఇట్లాంటి ఫేక్ కాల్స్ వస్తే నా దృష్టికి పట్టండి. నేనేం పోయి తండ్రి వాళ్ళని పోట్లాడను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను మాజీ పోలీస్ ఆఫీసర్ చెబుతుంటాడు, ఎస్పీ. ఆయన ఎస్పీఏ కాదు, ఆయన 400 గజాల ప్లాట్ అదే తీసుకుని అబద్ధం ఆడి నాకు ఈ ప్లాట్ 4 lakhs ఇచ్చారండి అంటాడు. అంటే ఆయన పోలీసు నాకేంటి, నా సొమ్ము డబ్బులు కడితే కట్టు లేకపోతే ప్లాట్ నాకు ఇచ్చేయమన్నాను, ఆయన అసలానికి ఇచ్చారు. ఆయన ఒక ఆయన. ఇట్లా కొంతమంది ఉన్నారు. బ్రాహ్మణ కులానికి ద్రోహం చేసేందుకు వాళ్ళ స్వార్థం కోసం నేనేదో ఇక్కడ అప్పనంగా ఆస్తులు పనిచేస్తున్న ఉద్దేశం. సమస్య లేదు, ఎవరికి తల వచ్చేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఆయన రిటైర్డ్ ఎస్పీ అయితే నా డీజీపీ సార్ తెలుసు, నా స్థాయి నాకు ఉన్నది. దట్స్ నాట్ కరెక్ట్. ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడుకోవటం, ఓ సమావేశం పెట్టుకోవటం, సమావేశం నన్ను పిలవటం, లేదు మన ఆఫీస్ సమావేశం పెట్టుకోవటం, ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. ఏప్రిల్ 6వ తారీఖు నాడు చక్కగా అందరం సమావేశం అవుదాం. నేను ఏం చేశానో చూపిస్తాను. ఇవాళ ఎక్విప్మెంట్ మీకు చూపిస్తున్నాను మొత్తం కంప్లీట్ గా. అందరూ చూడండి. ఇక నుంచి ప్రతి వారం కూడా సైట్ లో సమావేశాలు ఉంటాయి. మీరు రండి, అన్ని ఏర్పాటు చేస్తాను. చక్కగా అందరూ ఇల్లు కట్టిన విధంగా మొత్తం ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఓవర్ హెడ్ ట్యాంక్ శంకుస్థాపన చేస్తున్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ కోసం మొత్తం ఏమేం చేసినా మొత్తం విత్ డాక్యుమెంటేషన్ నేను చూపిస్తాను. ఓకే, దయచేసి విమర్శలు ప్రోత్సహించడం లేకపోతే విమర్శలు విని ఊరికే ఉండద్దు. విమర్శ వింటే ఎవరు చెప్పారు వాళ్ళని తీసుకుని ఆఫీస్కి రండి. లేదు పని వాళ్ళ పేరు నాకు నేను మాట్లాడతా. పొద్దున ఒక ఆయన ఫోన్ చేశాడు టెలికాలింగ్ సెంటర్కి, ఏమండి స్వచ్ఛమైన ఒంగోలు చేత ఆవు పాలు ఉన్నారు, మిగతా ఆవులు కాదా, మిగతా పాలు కాదా అని అడిగాడు. ఆయన చౌదరి గారు ఒక ఆయన. నేను చెప్పా, వేదంలో ఏం చెప్పారంటే ఊపరం ఉన్న ఆవు పాలు మాత్రమే ఆవు పాలు చెప్పేసి వేదన చెప్పారు. నేను చెప్పిన విషయం కాదుగా. ఒంగోలు చేత ఆవుకి ఊపరం ఉంటుంది. శ్రీకృష్ణుడి ఫోటో చూసినా కానీ శ్రీకృష్ణుడి వెనుక ఉన్న ఫోటో చక్కగా మనం ఒంగోలు చేత ఉంటుంది. అవే పెడుతున్నాం మనం. ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇంత పెద్ద గోశాల ఏ వ్యాపారస్తుడికైనా కానీ గోశాల గోవులు పెడతాడా? ఒక మాట అనుకుందాం, రోజు 5,000 రూపాయలు ఖర్చు పెడతాడు ఆవుల కోసం. ఇప్పుడే మనం ఖర్చు పెడుతున్నాం, అక్కడ మనుషులు పెట్టాము. వితౌట్ గోశాల దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ వేదగా. అగ్రహారమే కానే కాదు, ఆవులు పెట్టాం. అట్లా 1 by 1 మొత్తం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా విషయాలు పరిగణలోకి తీసుకుంటూ ఏదైనా మీకు నచ్చని విషయం ఉన్నా నచ్చిన విషయం ఉన్నా కానీ ముఖాముఖిగా ఆఫీస్కి రండి. లేదో చోట ఇక్కడికే రండి. సండే మేమందరం సండే వస్తున్నామండి, మాకు సమాధానం కావాలి, ఎట్లా చేద్దాం, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఓపెన్ మాట్లాడుకోవాలి. అంటే ఎవరి మాటలు మాత్రం దయచేసి వినొద్దు. ఓకే, ఈ మహాశివరాత్రి పర్వదినాన నా భావావేశాన్ని మీకు వెళ్ళగక్కాను. అన్యదా భావిస్తే క్షమించండి, నేను చిన్నవాడిని ఎందుకంటే కూడా. సో ఈ సందర్భంలో శుభతిథి అనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సంతోషం ఉంది చిన్నమ్మ గారు. ఈ బుక్ మొదటి కాపీ చక్కగా మన బ్రహ్మ ఓం ధ్రువం ధేరాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం ధైర్యశ్చాద్యశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం మహాత్తస్తు మహాత్తస్తు కుమోదనాలే దూర్యాలే నవనాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఈ పుస్తకాన్ని మొదటి కాపీ ఈనాటి మన బ్రహ్మగారు అయిన మురళి గారిని అందజేస్తున్నాను. అందరికీ కూడా మన స్టాంప్ తలో పుస్తకం పంచుతారు. చక్కగా శుభతిథి ఈ పుస్తకంలో అన్ని వివరంగా రాయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం రేపు వరకు జరుగుతుంది. ఈ రాత్రి ఇక్కడ జాగరణ ఉంటుంది. లింగోద్భవ కాలం తర్వాత శివ కళ్యాణం ఏర్పాటు చేశాం. చక్కగా రాత్రికి ఉండేవారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ అంటే అల్పాహారం ఏర్పాటు చేసాం, పాలు పండ్లు ఏర్పాటు చేసాం. ఇంకా ఏమైనా కావాలన్నా కానీ లేదా అదేవిధంగా మందులు మర్చిపోయేస్తే మందులు కానీ
ఏమైనా అన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి చక్కగా ఉండగలిగిన వాళ్ళందరూ కూడా రాత్రికి ఉండి ఈ మహా శివరాత్రిని వేదగాయత్రి అగ్రహారంలో మన ఈ అగ్రహారంలో మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. గంట పెడదాం మళ్ళీ విడిగా ఎక్కువ జరుగుతుంది కదా ఆ చెట్టుగానే పెడతాం. महाप्राणदीपं शिवं शिवं महुंकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं। ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं डं डं डडं डं डडं डं डडं डं डढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्वुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం